ఆ వీసీలకు గ్రామర్ కూడా రాదు. ఎక్కడ బెదిరించామో చూపాలి. శాసన మండలిలో వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి లోకేష్. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది వీసీలు రాజీనామా చేశారు. దానిపైన అయితే కనుక వైసీపీ బెదిరించి అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పేసి ఆరోపిస్తోంది. దీనిపైన శాసన మండలిలో లోకేష్ స్పందిస్తూ ఇది 3-4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే ఆ వీసీలు ఎవరైతే రిజైన్ చేశారో వాళ్ళకి గ్రామర్ కూడా రాదు అని చెప్పేసి అంటున్నాడు. ఇక ఎక్కడ బెదిరించాం మేము అన్నది మీరు చూపించండి అని చెప్పేసి సాక్ష్యాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయో చూపించండి, మేము బెదిరించలేదు, ఇక్కడ బెదిరించామో చెప్పండి అన్నట్టు చెప్తున్నాడు. ఇంకా అలాగే శాసన మండలిలో ఏదైతే కనుక వైసీపీ ఈ ఆరోపణలు చేసిందో, బెదిరిస్తున్నారు మీరు, బెదిరించారు అందుకనే రిజైన్ చేశారు అని చెప్పారు, ఆ వ్యాఖ్యలను అయితే కనుక లోకేష్ తిప్పికొట్టాడు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 15 మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని, దీనిపై విచారణ జరిపించాలని వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ వీసీల నియామకాన్ని పారదర్శకంగా చేపట్టామని స్పష్టం చేశారు. వీసీల రాజీనామా లేఖల్లో బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని కోరారు. వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళు ఏదైతే లెటర్ ఇచ్చారో, రిసిగ్నేషన్ లెటర్, దాంట్లో ఎక్కడ బెదిరించారు అన్న వర్డ్ అయితే లేదో, ఎక్కడ ఉందో చూపించండి అని చెప్పేసి లోకేష్ అయితే అంటున్నారు. ఇక ముఖ్యంగా లోకేష్ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, తను ఈ మాట మాట్లాడడం అనేది తనకే తెలియాలి. వైసీపీ హయాంలో వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లుగా నియమితులైన వారికి ఇంగ్లీష్ లో కనీస వ్యాకరణం కూడా రాదని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమీ రాకోకుండా వాళ్ళ స్థాయికి అయితే రారు కదండి. ఒకేసారి వీసీలుగా నియమించేసారు కదా, వాళ్ళకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టీచర్ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైనది. ప్రతి ఒక్కరూ అంటే మనకి పెద్దలు కూడా చెప్తారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని. మరి అలాంటి సాంప్రదాయంలో ఉన్న మనము ఇప్పుడు వీసీలకి కనీసం గ్రామర్ కూడా రాదు అని చెప్పేసి ఎద్దేవా చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, వీసీలు మీరు ఈ టాపిక్ పక్కన పెట్టండి. వాళ్ళు మీరు బెదిరించారా, బెదిరించి రాజీనామా చేసి ఇచ్చారా వాళ్ళతో, లేకపోతే వైసీపీ ఆరోపణలు నిజమా అబద్ధమా ఇదంతా పక్కన పెట్టేస్తే, వైసీపీ హయాంలో నియమించిన వీసీలకు కనీసం గ్రామర్ కూడా రాదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ లోకేష్ గారు? మీరంటే లండన్ లో చదువుకొని వచ్చారో, ఎక్కడ చదువుకొని వచ్చారో, మరి విదేశాల్లో అయితే చదువుకొని వచ్చినట్టున్నారు. మీకు వచ్చినట్టు ఇంగ్లీష్ అందరికీ రావాలా? ఒక వీసీ అయినప్పుడు మినిమం రాకుండా ఎలా ఉంటుంది ఇంగ్లీషు? మీకు ఇంకా అంటే మాట్లాడడానికి ఏం దొరకక మాట్లాడారా, లేకపోతే ఏదో ఒకటి అనాలని చెప్పేసి అన్నారా? అంటే వైసీపీ మీద కక్షతో అన్నారా, లేకపోతే నిజంగా వీసీలకు ఇంగ్లీష్ రాదని చెప్తున్నారా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఇలాంటి అంశాలు చాలా ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఇలాంటి వాటి మీద మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక విద్యాశాఖ మంత్రి, అది మర్చిపోయి మామూలుగా మాట్లాడేస్తున్నారా ఏదో ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసినట్టు? అలా ఎద్దేవా చేయొచ్చు అసలు వీసీలని? టీచర్ వృత్తి ఎంత గౌరవప్రదమైనది. ఈ రోజు మీరు మండలిలో ఉండి మాట్లాడుతున్నారు అంటే కనుక మీరు చదువుకున్నారు. మీకు చదువు చెప్పింది ఎవరు? టీచర్లే కదా. మీరు యూనివర్సిటీకి వెళ్ళారు, అక్కడెవరు? ప్రొఫెసర్సే కదా. యూనివర్సిటీలకి ఎవరుంటారు? వైస్ ఛాన్సలర్సే కదా. అంటే వైసీపీ హయాంలో నియమించిన, అంటే ఏమి రాని వాళ్ళని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పేసి మీరు చెప్పాలనుకున్నారు. అంటే వైసీపీని తిట్టుకోండి, మీరు తిట్టుకోండి, వీసీలని అంటారు ఎందుకు? అంటే పోనీ దీనిపైన కొంతమంది ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది దీనిపైన ఏమి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే కనుక, మాకు తెలిసిన దాని ప్రకారము స్టూడెంట్స్ అయితే కనుక ఎవరైతే చదువుకుంటున్నారో యూనివర్సిటీలో వాళ్ళు కొంతమంది అభిప్రాయపడిన మాటలు అయితే కనుక ఏంటంటే, మాకు తెలిసిన దాని ప్రకారము దీనిపైన చర్చ పెట్టండి లోకేష్ గారు. వైసీపీ హయాంలో ఎవరైతే ఏ యూనివర్సిటీలకైతే వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారో వాళ్ళందరినీ పిలిపించి మీరు డిస్కషన్ చేయండి, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చో రాదో అప్పుడు మీరు డిసైడ్ చేయండి అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మరి ఏమంటారు దీనికి మీరు? ఇది టీచర్ వృత్తిని, ఉపాధ్యాయ వృత్తిని, మొత్తం ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన అందరినీ అవమానించినట్టే. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఫ్లోలో వస్తున్నాయి కదా అనేసి అలా తక్కువ మాట్లాడడం కాదు. అసలు ఎలా అంటారండి? వ్యాకరణం, ఇంగ్లీష్ లో కనీస వ్యాకరణం కూడా రాదని చెప్పేసి మీరు ఎలా అంటారు? ఇది మీ విచక్షణకి వదిలేస్తున్నాము. మీరే దీనిపైన రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్తారా వీసీలకి, లేకపోతే ఏం చేస్తారా అన్నది ఇది కంప్లీట్ గా మీ విచక్షణకే వదిలేస్తున్నారు.